అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. అన్న, ఇవాళ ఒక ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వచ్చానన్న. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడండి. అయితే ఆ ముఖ్యమైన సమాచారం ఏంటంటే, నిన్న ఒక రైతు దగ్గరికి 5 ఎకరాల పొలానికి మందు కొట్టడానికి డ్రోన్ ద్వారా స్ప్రే చేయడానికి వెళ్ళామన్నా. ఆ రైతు చాలా బాధతో కొన్ని మాటలు చెప్పాడు మాకు. ఆ మాటలు ఏంటంటే, తన కొడుకుకు గవర్నమెంట్ జాబ్ ఉందన్న, అతడు కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. కానీ అతడు బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఒక 60 లక్షలు పోగొట్టుకున్నాడంటన్న. అసలు ఆ రైతు చాలా బాధతో చెప్తా ఉన్నాడు. తనకు తెలియకుండా ఒక 2 సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఉన్నాడంట. తన తోటి ఉద్యోగుల దగ్గర లక్షలు అప్పులు చేసి ఒక 60 లక్షల వరకు పోగొట్టుకున్నాడని చెప్పాడన్న. ఇవాళ వీడియో తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే కొడుకులని గుడ్డలు కూడా తీసుకోవటాలి. లంచ కొడుకులని సెలబ్రిటీలు అవ్వడంతో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడాన్ని ముందలేసుకుంటున్నారు. ఎందుకురా బాయ్ మీకు అడిగితే, మీకు ముందర సబ్స్క్రైబర్ రానికి, లైకులు రానికి, షేర్స్ రానికి మీరు వ్యూవర్స్ని బతలాడుకుంటారు. తర్వాత ఎప్పుడైతే మీరు ఫేమస్ అవుతారో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడానికి మీ ముందర పెట్టుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, ముందు ఐపీఎల్ సీజన్ వచ్చేది. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ని బెట్టింగ్ యాప్స్నే ప్రధానంగా ముందలేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ఐపీఎల్ అంటేనే బెట్టింగ్స్ అనమాట. ఐపీఎల్ అంటే ఒక గేమ్ లాగా చూడడం లేదు, ఐపీఎల్ అంటేనే ఒక బెట్టింగ్ లాగా చూస్తూ ఉన్నారు చాలామంది. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే బెట్టింగ్ యాప్స్ని మీకు సమాచారం అందేందుకు దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. మేము కొన్ని ఊర్లలో వెళ్తే ఒక ఉరుమడ్డలో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు ఓట్టుకొని మనస్తాపానికి గురి చెంది చనిపోవడం జరిగింది. తాళ్ళవెల్లంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, ఒక వ్యక్తి నిజామాబాద్లో చనిపోవడం జరిగింది. చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే ఈ సోషల్ మీడియాకు అలవాటు పడి, అంటే ఈజీ ప్రాసెస్, డబ్బును ఏ విధంగా సంపాదించాలనే ఈజీ ప్రాసెస్ని ఎంచుకొని ఈ ట్రాప్లో పడిపోతూ ఉన్నారు. ఈజీగా ఏ విధంగా సంపాదించాలంటే, ఒక ఫ్లైట్ ఎగిరితే దాన్ని 8x, 6x, 8x, 9x ఇట్లా 12x వరకు ఎరిగి లక్షలు వస్తా ఉన్నాయని చెప్తా ఉంటారు. అయితే ఈ విధంగా ట్రాప్లో ఫస్ట్ నీకు 1000 రూపాయలు, 2000 వరకు లాభాన్ని చూపిస్తారు ఆ యాప్ల ద్వారా. నీకు ఏదో బోనస్లు అనే ఒక 500 వరకు బోనస్లు చూపిస్తారు. అప్పుడే అసలైన ఆట మొదలైంది. తర్వాత లక్షలు పోవడమే ఉంటుంది. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయొద్దు.